నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మనతో పాటు మధుసూదనాచారి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటిగా అసలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఏ విధంగా చూస్తారు? తప్పకుండా స్వాగతిస్తున్నాం. చాలా అనేక దశాబ్దాల తర్వాత కులగణన అనేటువంటి విషయంలో సుప్రీంకోర్టు అంటే దేశంలో ఉన్నటువంటి బీసీల విషయంలో సుప్రీంకోర్టుకు పూర్తి స్పష్టత ఉంది కాబట్టి పాలక వర్గాలు చేయాల్సినటువంటి కులగణన చేయలేకపోవడం వల్ల కులగణన చేయలేదు అనేటువంటి కారణంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ అనేక సందర్భాల్లో వచ్చినటువంటి పిటిషన్స్ను రిజెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి వీళ్లకు 80 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం కూడా జరగాల్సినటువంటి న్యాయం జరగలేదు. అన్నిటికన్నా స్వాతంత్ర ఫలాలు అందించడంలో మొదటి స్టెప్ అయినటువంటి కులగణన విషయంలో ఇటువంటి నిర్లక్ష్యం జరిగింది. కాబట్టి ఎప్పుడో 1930 ఆ ప్రాంతంలో కులగణన జరిగిందనేది చదువుతున్నాం, తెలుసుకుంటున్నాం. మరి ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా మాకు న్యాయం చేయండి అనేటువంటి విషయంలో దేశంలో ఉండేటువంటి బీసీలందరూ ముక్త కంఠంతో ఎలుగెత్తి చాటుతా ఉన్నా కూడా పాలక వర్గాలు చిత్తశుద్ధితో ఆ ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి నిజమైనటువంటి స్వాతంత్ర ఫలాలు అందాలన్నా, ప్రజాస్వామ్యం పరిణతి కలిగినటువంటి ప్రజాస్వామ్యంగా పరిగణించబడాలన్నా బీసీల కులగణన జరగడం అనేది అనివార్యం అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. అదే క్రమంగా ఇప్పటికైనా పాలక వర్గాలు ఇక్కడ ఎవరు ఎన్ని చెప్పినా పాలక వర్గాలకు చిత్తశుద్ధి లేని పక్షంలో జరిగేటువంటి తంతులో కూడా అనేక కుట్రలు, అనేక దుర్మార్గాలు జరుగుతాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం మన కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నది. కొన్ని కులాల అగ్రకులాల జనాభాను పెంచి బీసీల్లోని అనేక కులాల సంఖ్యను తగ్గించి చివరికి న్యాయం చేయడంలో జరిగేటువంటి విషయంలో కూడా అన్యాయమే అనేటువంటి కోణమే ఆవిష్కరించబడ్డది. కాబట్టి తప్పకుండా ఇవాళ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ విషయంలో సుప్రీంకోర్టు చేసినటువంటి సూచనను, దానిలోని ఆంతర్యాన్ని, అర్థాన్ని గ్రహించి న్యాయం చేయాలని కోరుతాం. సార్, ఒక విషయం మనం మాట్లాడుకుంటే గతంలో ఒకసారి చూసుకుంటే అక్కడ ఎస్సీ ఎస్టీల జనాభా మాత్రమే లెక్కించదగ్గ జనగణనలో మాత్రమే ఉంది, మిగతా వాళ్ళని అదర్స్లో యాడ్ చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పుని మరి కేంద్ర ప్రభుత్వం ఏమైనా పాజిటివ్గా తీసుకొని బీసీలు ఏమైనా యాడ్ చేసే నమ్మకం ఏమైనా ఉందా సార్? మీరు అనుకుంటున్నారా యాడ్ చేస్తారని? తప్పకుండా చేయాల్సినటువంటి ఇప్పుడు సుప్రీంకోర్టు లాంటి కోర్టు నుంచి వచ్చినటువంటి సూచనను, తీర్పును కూడా అర్థం చేసుకొని అమలు చేయకపోయింటే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు ఇంకా ఆందోళన పదం తప్ప వేరే మార్గం లేనటువంటి స్థితిలోకి నెట్టివేయబడతారు. దేశం సుభిక్షంగా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా బీసీల కులగణన జరిగి తీరాలి. రాష్ట్రం విషయానికి వస్తే కేటీఆర్ పైన చాలా పెద్ద ఎత్తున విరుచుకుపడతా ఉన్నారు. ఒక అమ్మాయి సెన్సిటివ్ ఇష్యూని చాలా పెద్దగా చేసి అమ్మాయి యొక్క మొత్తం ఇష్యూని బయటికి తీసుకొచ్చిందని కూడా అటు బీజేపీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కూడా ఈ ఇష్యూ సెన్సిటివ్ ఇష్యూని మీరే కావాలని మీ పార్టీ పెద్ద ఎత్తున వాళ్ళు ఇంకా సమర్థించుకునేటువంటి మూర్ఖత్వంతో ఉంటే జరిగినటువంటి విషయంలో సభ్య సమాజం ఎవరు కూడా హర్షించరు. దాన్ని ఆ మ్యాటర్ విషయంలో కోర్టు కానీ చట్టాలు కానీ చేస్తున్నటువంటి పనికి సహకరించాల్సింది పోయి ఎదుటి వాళ్ళ మీద బురద వేసేటువంటి ప్రయత్నం చేయడం అని అంటే వాళ్ళ మానసిక స్థితి ఎంత దుర్మార్గంగా ఉందో అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే రీతిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాడు. ఆఫీసర్లు మారిపోయినట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఏమి చట్టం గురించి తెలియనటువంటి వ్యక్తి కాదు. ఇవాళ ఎవరైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకంటే ఎక్కువ చట్టం గురించి తెలిసినటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్.